దీనికి చరిత్రే సాక్ష్యము. అయితే ముస్లిములపై ఎవరిపై విధిగా చేయబడింది అని అంటే అల్లాహ్ యొక్క ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. సహీహ్ బుఖారీ గ్రంథము సంపుటం 1 హదీస్ నంబర్ 8 ప్రకారం మీరు పరిశీలించినట్లయితే వల్ హజ్జల్ బైత ఇనిస్తతఅతుం అని చెప్పడం జరిగింది. ఎవరిపై అయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా యోగ్యతను ప్రసాదిస్తాడో వారందరిపై హజ్ విధిగా చేయబడింది అని చెప్పడం జరిగింది. మరొక హదీసులో సిల్సిలా అహదీస్ సహీహ్ సంపుటం 2 హదీస్ నంబర్ 990 ప్రకారం ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా తన దాసులలో కొంతమందికి యోగ్యతను ఇచ్చి ఉన్నాడు. అంటే ఎవరైతే యోగ్యతను పొందుతారో హూ ఎవర్ బీ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ ద ఫైనాన్షియల్ స్టేటస్ దే విల్ బి కాల్డ్ ఫర్ హజ్. అల్లాహ్ సుబ్హానహు తఆలా వారిని హజ్ కోసం పిలుస్తాడు. మరి ఎవరైతే హజ్ యొక్క పిలుపుపై లబ్బైక్ అంటారు, ఓ అల్లాహ్ నేను నీ గృహం సందర్శన కోసం వచ్చాను అని ఎవరైతే ఒప్పుకుంటాడో వారి పట్ల అల్లాహ్ సుబ్హానహు తఆలా చాలా కరుణతో ఉంటాడు, దయతో ఉంటాడు. మరి వారి యొక్క అనేక పాపాలను మన్నించి వేస్తాడు. ఏదైతే వాళ్ళు అడుగుతారో వారందరినీ కూడా ఆ అడిగినటువంటి దానికి అనుగుణంగానే ఆ విషయాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. అలాగే మరొక గ్రంథంలో సిల్సిలా అహదీస్ సహీహ్ సంపుటం 2 హదీస్ నంబర్ 992 ప్రకారం ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఎవరైతే అల్లాహ్ యొక్క గృహ సందర్శన కోసం హజ్ మరియు ఉమ్రా చేస్తారో అల్లాహ్ సుబ్హానహు తఆలా వారి పాపాలను ఇట్టే మన్నించి వేస్తాడు. ఏ విధంగా అయితే అగ్గి ఇనుములోని త్రుప్పును తొలగించి వేస్తుందో అలాగే హజ్ చేయడము ఒక దాసుని యొక్క పాపాలకు ప్రక్షాళన చేసుకున్నట్టేను అని ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో తెలియజేయడం జరిగింది. మీరు కనుక పరిశీలించినట్లయితే సహీహ్ బుఖారీ గ్రంథము సంపుటము 2 హదీస్ నంబర్ 1773 ప్రకారం ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారని హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఎవరైతే కృత సంకల్పంతో నిశ్చయంగా హజ్ మక్బూల్ని ఆచరిస్తారో అతని కోసం మరేమీ లేదు ఒక్క జన్నత్ తప్ప అని చెప్పడం జరిగింది. అంటే స్వర్గము తప్ప అతనికి ప్రతిఫలం మరేలీ లేదు అని చెప్పడం జరిగింది. వాస్తవంగా మనందరిపై ఈ ఆరాధన పద్ధతులు ఇచ్చిన ప్రతిసారి అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేసేటటువంటి విషయం ఏమిటంటే మిమ్మల్ని అందరినూ అంటే ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారందరికై స్వర్గము ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. స్వర్గం పొందారు అనంటే మరే ఇతర అవసరం అతనికి ఉండదు. ఒక్కసారి స్వర్గ ప్రవేశం పొందాడు అనంటే తనకు కావాల్సినటువంటి అన్ని విషయాలు సమకూర్చబడతాయి. మృత్యువు లేనటువంటి సుఖశాంతులు కలిగినటువంటి ఆ సుందర వనాలలోకి అతను ప్రవేశింపజేస్తాడు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాను గ్రంథంలో మరియు ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక హదీసుల రూపంలో ఈ విషయాలను తెలియజేయడం జరిగింది. అయితే ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఎవరైతే హజ్ మక్బూల్ చేస్తారో, ఏమిటా హజ్ మక్బూల్? హజ్ మక్బూల్ చేసినటువంటి వారందరికీ ఇంకా వేరే ఫలితం ఏమీ లేదు, వారికి అల్లాహ్ ఇచ్చేది స్వర్గమేను అని. ఏమిటా హజ్ మక్బూల్? హజ్ మక్బూల్ అనంటే ఏ విధంగా అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనాసికే హజ్ అని అంటారు. అంటే వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ హజ్ టు పర్ఫార్మింగ్ హజ్? అందులో ముఖ్యమైనటువంటి విషయము కాబా గృహం యొక్క ప్రదక్షిణలో మరియు నమాజు, అరఫా మరియు ముజతలిఫా మరియు మీనా అనేటటువంటి ప్రాంతాలలో బస చేయడం, మరియు అక్కడ ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా తమ హజ్ని ఆచరించి చూపించారో అదేవిధంగా హజ్ను కనుక మనము కూడా చేస్తే నిస్సందేహంగా హజ్ యొక్క అన్ని కార్యాలను పూర్తి చేసినటువంటి వారం అవుతాము. మరియు దానికి ప్రతిఫలము మరేదీ లేదు, అతనికై ఆ స్వర్గమేను అని ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. దీనిని హజ్ మక్బూల్ అని అంటారు. మరొక విషయంలో మనం పరిశీలించాల్సినది ఇంకోటి ఉంది. హజ్ మక్బూల్ అని అంటే ఒక్కసారి తన పాపాలను పూర్తిగా ప్రక్షాళన చేసుకున్న తర్వాత తన మృత్యువు వరకు ఆ పాపాల జోలికి పోకుండా ఉంటే నిస్సందేహంగా అతని హజ్ అతని కోసం ఫలితాన్ని ఇస్తుంది. లేని పక్షంలో అంటే హజ్ చేసి వచ్చిన తర్వాత 5 పూటల నమాజు సరైనటువంటి సమయంలో ఆచరిస్తూ, రంజాన్ యొక్క ఉపవాసాలు సరైనటువంటి మాసంలో పూర్తిగా పాటిస్తూ, అలాగే జకాత్ యొక్క విషయాలను నెరవేరుస్తూ, జకాత్ యొక్క హక్కులను నెరవేరుస్తూ,
సదఖా యొక్క హక్కులను నెరవేరుస్తూ, తల్లిదండ్రుల హక్కులను నెరవేరుస్తూ, తోబుట్టువుల హక్కులను నెరవేరుస్తూ, బంధుమిత్రుల హక్కులను నెరవేరుస్తూ, చుట్టుపక్కల ఉన్న పొరుగువారి హక్కులను నెరవేరుస్తూ, చివరికి తన క్రింద పనిచేసేటటువంటి శ్రామికులు, కూలీ వాళ్ళ హక్కులను కూడా నెరవేరుస్తూ తను సంపన్నమైనటువంటి జీవితం ఎప్పుడైతే గడుపుతాడో అలాంటి వ్యక్తి హజ్ చేస్తే అతని పూర్తి ప్రతిఫలము జన్నత్ ఏను, అంటే స్వర్గమేను అని ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఎప్పుడైతే ఈ దాసుడు ఈ తల్బియా పఠిస్తాడో, ఎవరు దాసుడు ఎవరైతే అల్లా గృహం యొక్క సందర్శన కోసం, హజ్ కోసం, ఉమ్రా కోసం వెళ్ళినప్పుడు తల్బియా పఠిస్తారు, లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, ఓ అల్లాహ్ నేను హాజరయ్యాను, ఓ అల్లాహ్ నీ గృహం యొక్క సందర్శన కోసం నేను హాజరయ్యాను, లా షరీక లక్, ఇక్కడ చెప్పడం జరుగుతుంది, ఇన్నల్ హమ్ద, ఓ అల్లాహ్ సకల స్తోత్రములు నీకేను, వన్యామత నీ తరపు నుంచే సకల అనుగ్రహాలు, న్యామతే అన్నీ కూడా నీ తరపు నుంచేను, లా షరీక లక్, నీవు తప్ప ఆరాధ్యుడు ఎవడూ లేడు అని ఎప్పుడైతే ఆ దాసుడు అక్కడికి కాబా గృహం యొక్క సందర్శన కోసం వెళ్ళి తల్బియా పఠిస్తాడో, అతని వైపు కుడివైపున మరియు ఎడమ వైపున ఉన్న ప్రతి రాయి రెప్ప, అతనితో పాటుగా ప్రతి చెట్టు పుట్ట అల్లాహ్ యొక్క స్తోత్రాన్ని జపిస్తుంది అని ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సిల్సిలా అహాదీస్ సహీలోని ఒక గ్రంథంలో తెలియజేయడం ముతటల. సుబ్హానల్లాహ్, ఇది ఎంత సత్కార్యము చూడండి. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్యామత లక వల్ ముల్క్ లా షరీక లక్, ఓ అల్లాహ్ నేను హాజరయ్యాను, నీవు తప్ప ఆరాధ్యుడు ఎవడూ లేడు, సకల స్తోత్రములు పొగడ్తలు నీకేను, నీవు ఇస్తేనే నాపై ఈ అనుగ్రహాలన్నీ కూడాను, నీవు తప్ప ఆరాధ్యుడు లేడు అని ఈ తల్బియా పఠించడంలో ఎంత విశిష్టత ఉన్నదో, అతని కోసం అతనితో పాటుగా తన ఎడమ వైపున కుడివైపున ఈ ప్రపంచం యొక్క అంచుల వరకు కూడా ఉన్నటువంటి రాళ్ళు, రెప్పలు, చెట్లు, పుట్టలు ప్రతిదీ కూడా అల్లాహ్ యొక్క స్తోత్రాన్ని జపిస్తాయి మరియు ఈ దాసుని కోసం ప్రార్థన చేస్తాయి. మిత్రులారా, అలాంటి గొప్పదైన కార్యము ఈ హజ్. అందుకే హజ్ జీవితంలో ఒకసారి విధిగా చేయడం జరిగింది. ఇక కొంతమంది దగ్గర ఉన్నటువంటి విషయాలు ఏమిటంటే అనేక మంది అనేకసార్లు హజ్ రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. వాస్తవానికి ప్రతి యోగ్యుడైన ముస్లింపై హజ్ ఒకే ఒక్కసారి విధిగా చేయడం జరిగింది. అయితే దానికన్నా ఎక్కువసార్లు చేస్తే అది వారి కోసం లాభదాయకమేను. మనందరం గమనించాల్సినటువంటి విషయం. ఒక హదీసులో మనం పరిశీలించినట్లయితే సిల్సిలా అహాదీస్ సహీలోని హదీస్ నెంబర్ 994 నుంచి 996 వరకు మీరు పరిశీలిస్తే, మీరు మాటి మాటికి హజ్ మరియు ఉమ్రాలు చేస్తూ ఉండండి, తద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలు మీపై కలుగుతూ ఉంటాయి అని. అంటే కొంతమంది ఆలోచించేటటువంటి లేదా వెలిబుచ్చేటటువంటి సందేహం ఏమిటంటే, హజ్ అంటే ఉమ్రా అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, అన్నిసార్లు ఏం చేస్తాంలే అని ఊరుకోబాకండి. ఒకవేళ మీరు ఈ విషయాలు కనుక చేసినట్లయితే అందులో బర్కత్ ఇచ్చేవాడు, అందులో శుభాలు ఇచ్చేవాడు ఆ పరమేశ్వరుడు అయిన అల్లాహనే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయము, కలిమిలోనూ లేమిలోనూ అల్లాహ్ యొక్క గృహ సందర్శన కోసం సమాయత్తం అవ్వడము, అల్లాహ్ను వేడుకుంటూ ఉండాలి, ఓ అల్లాహ్ నన్ను కూడా ఆ స్థాయిలో పెట్టు, ఏ స్థితిలో అయితే నేను నీ కాబా గృహాన్ని సందర్శించడానికి రాగలనో అలాంటి స్థాయి నాకు కల్పించు అని మీరందరూ కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి హజ్ మక్బూల్ కనుక జరిగితే ఆ తర్వాత ఇంకా స్వర్గమేను, మరే ఇతర పాపము అతనిపై మోపబడదు అని చెప్పడం జరిగింది. మిత్రులారా, మీరు కనుక పరిశీలించినట్లయితే సహీ బుఖారీ గ్రంథము సంపుటము 2 హదీస్ నెంబర్ 1511 ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారని హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా వారు ఉల్లేఖిస్తున్నారు. ఎవరైతే సంకల్పంతో హజ్ ముగిస్తాడో అతని పాపాలన్నీ ఇట్టే మాఫీ చేయబడతాయి, క్షమించబడతాయి, మరియు అతను ఇప్పుడే తల్లి గర్భం నుండి పుట్టినటువంటి వాణిలాగా మారిపోతాడు అని. అయితే ప్రపంచంలో అనేక మంది ముస్లిములు హజ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు.
హజ్ చేసి వచ్చిన తర్వాత కూడా 5 పూటల నమాజ్ వాళ్ళు ఆచరించని పక్షంలో ఈ హజ్ వారి కోసం లాభదాయకమా అంటే నిస్సందేహంగా లేదు అనే చెబుతున్నాయి ఈ గ్రంథాలు. ప్రామాణికమైనటువంటి గ్రంథాల వెలుగులో ఎవరైతే హజ్ చేసి వచ్చి తమ పాపాలను ప్రక్షాళన చేయించుకొని వచ్చాడో ఆ తర్వాత అతను 5 పూటల నమాజు కనుక చేయకపోతే, అలాగే జకాతుని ఇవ్వకపోతే, అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే విధిగా అతనిపై చేశాడో అవన్నీ ఆచరించకపోతే అతను చేసిన హజ్ అతని కోసం లాభదాయకం కానే కాదు అని ముఫస్సిరీన్ కిరామ్ ఈ హదీస్ యొక్క ముహద్దిస్లు రాసేటటువంటి విషయం మిత్రులారా. కాబట్టి ఒకసారి హజ్ కానీ ఉమ్రా కానీ యాత్ర చేసి వచ్చిన తర్వాత మనందరం కూడా సాధ్యమైనంత వరకు మా శక్తి సామర్థ్యాలకు వరకు కూడా ఎంతసేపటికి పాపాల నుంచి దూరంగా ఉండాలి, తప్పులు చేయడం నుంచి దూరంగా ఉండాలి అని. ఒక అతను హజ్ చేసి వచ్చాడు, 2 సార్లు 3 సార్లు హజ్ చేసి వచ్చాడు. కానీ వచ్చిన ప్రతిసారి అతను చేసే వ్యాపారంలో అవతల కస్టమర్లకి ద్రోహం చేస్తున్నాడు అని అనుకోండి, అతని హజ్ దేనికోసం పనిచేస్తుంది చెప్పండి? అతను చేసిన హజ్ నిర్వీర్యమైపోయింది, అతని పాపాలు మరలా అదే విధంగా కొనసాగుతున్నట్టే మిత్రులారా. ఇస్లాం చెప్పేటటువంటి నిబంధన, ఎవరైతే తప్పుడు వస్తువులను అమ్మకానికి పెట్టి వారికి ద్రోహం చేస్తున్నాడో అతను ఎంత పెద్ద హాజీ అయినా సరే, 2 సార్లు 3 సార్లు హజ్ చేసినా సరే అతను కనుక ప్రజల పట్ల న్యాయబద్ధమైనటువంటి వ్యవహారాన్ని చూపకపోతే నిస్సందేహంగా అతని హజ్ పరిగణలోకి తీసుకోబడదు. అతను హజ్ చేసినటువంటి పాపాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి మిత్రులారా. అంటే హజ్ యొక్క మూలమైనటువంటి విషయము మమ్మల్ని మనము పాపాల నుండి ప్రక్షాళన చేయడమేను. ఇక ఏమిటి హజ్? హజ్లో ప్రపంచం యొక్క నలుమూలల నుండి ప్రజలు గుమికూడుతారు, అల్లాహ్ యొక్క గృహం యొక్క ప్రదక్షిణ చేస్తారు. ప్రదక్షిణ చేసిన ప్రతిసారి ఏమంటారు? ఓ అల్లాహ్, నీవే ఆరాధ్యుడివి, నీవు తప్ప మరొకడు లేడు, నీ శక్తి సామర్థ్యాలలో మరెవరు కూడా సరి సమానులు కారు, నీకు సాటి ఎవరు లేరు, నీలాంటి పోలినది ఏది కూడా ఈ ప్రపంచంలో లేదు అనేటటువంటి విషయాలను సాక్ష్యమిస్తూ ఉంటారు మిత్రులారా. అలాగే హజ్ కోసం వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ, అతను ఒక దేశ అధ్యక్షుడైనా కానీ, ఒక దేశ క్రికెట్ టీంకి కెప్టెన్ అన్నా కానీ, లేదా ఒక దేశానికి అతను ఎంత పెద్ద నాయకుడైనా కానీ, ఆ దేశంలో ఉండే శ్రామికుడు కనుక, ఆ దేశంలో ఉండే శ్రామికుడు కూడా హజ్కు వెళ్తే ఆ శ్రామికుడైనా ఆ దేశ అధ్యక్షుడైనా సమానంగా ఒకరి దగ్గర ఒకడు నుంచొని 2 వస్త్రాలలో చుట్టబడి ఆ అల్లాహ్ను నీవు ఒక్కడేను అని చాటడమే హజ్ యొక్క ముఖ్యమైనటువంటి సందేశం మిత్రులారా. అల్లాహ్ ముందు అందరూ సమానమేను. నీవు దేశాధ్యక్షుడివే కావచ్చు, నీవు దేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రముఖమైనటువంటి హోదాలో ఉండేటటువంటి వ్యక్తి అయినా కావచ్చు, లేదా ఆ దేశంలోని ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద చెప్పులు కుట్టుకునే వాడైనా కావచ్చు. నమాజు సమయం ఆసన్నమైనప్పుడు లేదా హజ్ కోసం పిలుపు అందినప్పుడు ఆ దేశాధ్యక్షుడు కూడా ఇహ్రామ్ అనే 2 వస్త్రాలు మాత్రమే ధరిస్తాడు. ఆ శ్రామికుడు కూడా, ఆ చెప్పులు కుట్టుకునేటటువంటి వాడు కూడా ఇహ్రామ్ అనేటటువంటి ఆ 2 బట్టలనే, ఆ 2 వస్త్రాలను వేసుకొని అల్లాహ్ ముందు నిలబడతాడు మిత్రులారా. దీనికన్నా సామాజిక సమానత్వం మరెక్కడ చూపగలరు? ఇది ఇస్లాం బోధించేటటువంటి విషయం. మరియు ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జీవితంలో చేసిన చివరి మరియు ఆఖరి హజ్లో, ఆఖరి మరియు ఏకైక హజ్లో అరఫా మైదానంలో ఒక విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. ఇది ప్రపంచ ప్రజలందరికీ, ఎవరైతే సమానత్వాన్ని కోరుకుంటున్నారో, ఆల్ దోస్ హూ ఆర్ ద సోషల్ వర్కర్స్, ఆల్ దోస్ హూ ఆర్ ద కమ్యూనిస్ట్, ఆల్ దోస్ హూ ఆర్ ద రియలిస్టిక్ పీపుల్, inshallah, if you observe this message of Islam on the event of Hajj, that gives you equality, social equality. Let us discuss. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, నలుమూలల నుండి వచ్చినటువంటి వారందరూ కూడా నుంచున్నప్పుడు వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి సందేశం మనందరికీ ఎంతో అనుచర యోగ్యము. మరియు ప్రళయం వరకు కూడా మనుషుల్లో తారతమ్య భేదాలు లేకుండా చెప్పబడేటటువంటి విషయము. ముస్నద్ అహ్మద్ గ్రంథము సంపుటము 4 హదీస్ నంబర్ 4568 ప్రకారం ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఓ నా సహచరులారా, ఎవరైతే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటుగా హజ్ చేశారో వారందరూ కూడా ప్రవక్త సహచరులు. వారిని ఉద్దేశించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీలో
ఉన్న దురాచారాలన్నీ కూడా నా నా కాళ్ళ కింద తొక్కివేయబడినవి. నేడు మీ దురాచారాలన్నీ కూడా నా కాళ్ళ కింద తొక్కివేస్తున్నాను. ఏ విధంగా అయితే మీపై మీ యొక్క ప్రాణాలు, మీ యొక్క సంపద మరియు మీ యొక్క గౌరవము మీకోసం ఎంతో గౌరవప్రదమో, పరుండి మరొకరి గౌరవము, మరొకరి సంపద మరియు మరొకరి ప్రాణము కూడా మీపై అంతే గౌరవప్రదమైనది. నల్లవారిపై తెల్లవారికి ఎలాంటి ఆధిక్యత లేదు, తెల్లవారికి నల్లవారిపై ఎలాంటి ఆధిక్యత లేదు. అరబ్బులకు అరబ్బేతరులపై ఎలాంటి ఆధిక్యత లేదు, అరబ్బేతురులకు అరబ్బులపై ఎలాంటి ఆధిక్యత లేదు. మీలో అత్యంత భయభక్తులు కలవాడే అల్లాహ్ ముందు ఉన్నతుడు, శ్రేష్ఠుడు అనేటటువంటి ఈ ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ, సామాజిక సమానత్వంతో కూడినటువంటి సందేశాన్ని ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. ప్రపంచంలో నేడు చలామణిలో ఉన్న అనేక మంది మానవీయ విలువలను పాటించేటటువంటి వారందరికీ ఈ ఒక్క సందేశము ఇస్లాం తెలియజేస్తుంది. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, మీలో మీ మాన ప్రాణాలు, మీ ఆస్తులు, మీ సంపదలు వండొకరిపై గౌరవప్రదమైనది. అంటే మీరు అవతల వాడి ప్రాణం తీయకూడదు, అతని చంపకూడదు, అతని రక్తాన్ని కళ్ళారా చూడకూడదు, అలాగే అతని ఆస్తిని కాజేయకూడదు, అలాగే అతని గౌరవాన్ని కించపరచకూడదు. ఏ విధంగా అయితే మీరు మీకోసం ఇష్టపడుతున్నారో మీ పొరుగువాడికి కూడా మీరు అదే ఇష్టపడాలి. సుబ్హానల్లాహ్. అలాగే నల్లవాడికి తెల్లవారిపై ఎలాంటి ఆధిక్యత లేదు, మరియు తెల్లవారికి నల్లవారిపై ఎలాంటి ఆధిక్యత లేదు. ఇవాళ మీరు అమెరికాలో చూడండి, వెస్టర్న్ కంట్రీస్లో చూడండి, నల్లవారంటే ఎంత హీనంగా చూస్తారో, నీగ్రో జాతి అంటే ఎంత హీనంగా చూస్తున్నారో. నేటికి 2024వ సంవత్సరంలో కూడా ఇలాంటి ప్రోకడలను మనం మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాం మిత్రులారా. ఏ దేశం అయితే అత్యంత సాంకేతిక పరిజ్ఞానం పొంది ఉన్నదో అలాంటి దేశంలో కూడా నల్లవారు వివక్షకు గురవుతున్నారు. అయితే ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1450 సంవత్సరాలకు పూర్వమే ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ విషయము ప్రళయం వరకు కూడా నిస్సందేహంగా ఇస్లాం అనుసరిస్తుంది మిత్రులారా. దీనికి చక్కటి ఉదాహరణ ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే హజ్ కోసం పిలుస్తున్నారో, అల్లాహ్ యొక్క గృహాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి ప్రతి వారికి సమానమైనటువంటి మెసేజ్ ఏమిటంటే, మీలో ఎవడో ఉన్నతుడు కాదు, ఒక దేశ అధ్యక్షుడైనా ఆ దేశంలో చేసే శ్రామికుడైనా అల్లాహ్ ముందు సరి సమానమేను. ఇద్దరూ కూడా ఇహ్రామ్ అనేటటువంటి 2 తెల్లని వస్త్రాలు ధరించి నా కాబా గృహానికి ప్రదక్షిణ చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా ఉందా ఇది? ఇవాళ ప్రతి మతంలో, ప్రతి ధర్మంలో ఆ పండితులు, ఆ పాస్టర్లు, ఆ మౌలానాలు ఎవరైతే ధర్మ పండితులుగా పరిగణించబడుతున్నారో వారందరూ కూడా విఐపి కల్చర్ని మొదలుపెట్టి ఉన్నారు. ఎవరైతే డబ్బున్న వాళ్ళు వస్తారో, ఎవరైతే నాయకులు వస్తారో, ఎవరైతే దేశ అధ్యక్షులు వస్తారో వారందరికీ సపరేట్ కార్నర్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇస్లాం దేశ అధ్యక్షుడైనా ఆ దేశంలో శ్రామికుడైనా 2 వస్త్రాలు ధరించి నా గృహాన్ని సందర్శించండి, నా గృహానికి ప్రదక్షిణ చేయండి, ఇందులో మీపై వండొకరికి ఎటువంటి ఆధిక్యత లేదు అని కరాఖండిగా తీర్మానిస్తుంది ఇస్లాం. దీనికన్నా గొప్పదైన సామాజిక సమానత్వం మరెక్కడైనా చూడగలరా మిత్రులారా? అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అలాగే సరోజిని నాయుడు గారు కూడా ఎన్నోసార్లు ఈ విషయాలను ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఈ విషయాలను ఎన్నోసార్లు కొనియాడారు కూడా. ఇస్లాం సమానమైనటువంటి హక్కులు ఇస్తుంది అనడంలో సందేహమే లేదు. ఈ ఒక్క ధర్మం మాత్రమే ఇలాంటిది అని అనేక మంది ప్రపంచ వివేకవంతులు కూడా ఒప్పుకున్నటువంటి విషయం ఇది. అయితే మరొక విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రజలలో అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, ఒకరు ఇంకొకరిని జవదాటిపోవడము, లేదా ఒకరు మరొకరిని అతి చులకనగా చూడడము, అపహాస్యము చేయడము. మీరు కనుక వెస్టర్న్ కల్చర్లో చూస్తే, పశ్చిమ దేశాలలో ఇది సర్వసాధారణంగా ఉండేటటువంటి విషయము. అక్కడ నల్లవారిపై ఎంతో వివక్ష చూపించడం జరుగుతుంది. అయితే ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ ప్రవక్త పదవిని పొందక ముందు కూడా మక్కా ముష్రిక్కులు హబషీ గులాం, ఎవరైతే నిగ్రోలు ఉంటారో వారిని తమ బానిసలుగా చేసుకుని బానిసలకి సరైనటువంటి హక్కులు ఇచ్చేవారు కాదు. అలాంటిది ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాం బోధించడం మొదలుపెట్టిన తర్వాత తన వద్ద ఉండేటటువంటి
ఆ హజరత్ బిలాల్ రజియల్లాహు తాలా అన్హు వారు, అంటే హబషీ గులాం, ఎవరైతే నీగ్రో జాతికి చెందినటువంటి బిలాల్ రజియల్లాహు తాలా అన్హు వారిని ఇవాళ మనందరము అత్యంత పవిత్రమైనదిగా భావించి అల్లాహ్ యొక్క గృహాన్ని సందర్శించడానికి వెళ్తున్నామో ఆ గృహముపై ఓ బిలాల్ నీవు ఎక్కి అజాన్ ఇవ్వు అని చెప్పడం జరిగింది. మరికొంతమంది ఇవాళ ఇస్లాంపై సందేహాన్ని కలిగి ఉన్నారు. ఏమిటా సందేహము అని అంటే, ముస్లిములు మమ్మల్ని అయితే విగ్రహారాధన చెయ్యబాకండి అని అంటారు, మరి వారు అల్లా యొక్క గ్రహం అది కూడా విగ్రహాలతో లాంటిదే కదా, మరి దాని ప్రదక్షిణలు చేస్తున్నారు కదా అని అంటారు. అయితే దీనికోసం వారందరికీ ఆలోచించి ఇచ్చేటటువంటి అకాడమిక్ ఆన్సర్ ఏమిటి, జవాబు ఏమిటి అంటే, ఇక్కడ ఎవరైతే మట్టితో చేసినటువంటి రాళ్ళు రెప్పలతో చేసినటువంటి విగ్రహాలను ఆరాధిస్తున్నాడో మక్కాలో ముస్లిములు ప్రదక్షిణ చేసేటటువంటి ఆ రాళ్ళు రెప్పలతో ఉండేటటువంటి ఆ గ్రామం సరిసమానమైనది కాదు అని మొదటి విషయము. ఎందుకంటే ఇక్కడ ఈ విగ్రహాలను ఆరాధించేటటువంటి ఎవడూ కూడా విగ్రహంపై ఎక్కి పూజకి జనులను పిలవడు. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క ఈ ధర్మములో అల్లాహ్ యొక్క గృహంపై జనాలు ఎక్కుతూ ఉంటారు మరియు దానిని శుభ్రపరుస్తూ ఉంటారు కూడా. ఎవరైనా ఆరాధించేటటువంటి ఆ గృహము పై ఎక్కి దానిపై తమ కాళ్లతో తొక్కేటటువంటి విషయం ఏదైనా ఉందా అంటే నిస్సందేహంగా లేదు. అంటే ఈ విషయము వారికి మంచి సమాధానమేను. విగ్రహాలను పూజించేవాడు ఎవడు కూడా దానిపై ఎక్కి నించోడానికి ఇష్టపడడు. కానీ వారు తలపోస్తున్నటువంటి సందేహము, ముస్లిములు కూడా విగ్రహం చుట్టే కదా ప్రదక్షిణాలు చేయడం అంటే, మేము ఆ కాబా గృహం చుట్టూ ప్రదక్షిణాలు ఎందుకు చేస్తున్నామంటే అది ఏకా దైవారాధన కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక కేంద్ర బిందువు కాబట్టి మనందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ కేంద్ర బిందువు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాము. చేసే ప్రతిసారి ఇదే చెప్తున్నాము, ఓ అల్లా నీవు తప్ప ఆరాధ్యుడు లేడు అని. ఓ గృహమా నేను నిన్ను పూజిస్తున్నాను అని ఏ ముస్లిము చెప్పడు. అది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయము. అయితే హబషీ గులాం అనేటువంటి హజరత్ బిలాల్ రజియల్లాహు తాలా అన్హు వారిని పిలిచి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఓ బిలాల్ ఎక్కువ ఆ కాబా గృహం మీద నీవు అజాన్ పిలుపు అందజేయి అని చెప్పడం జరిగింది. మిత్రులారా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరియు ప్రళయం వరకు కూడా ఈ కాబా గృహ సందర్శన జరుగుతూ ఉంటుంది. దానిపై ఎక్కి అజాన్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఇస్లాంలో లేకపోలేదు. మరి ఆ గృహము చుట్టూ తిరగడంలో ముఖ్యమైనటువంటి విషయము దేవుడు ఒక్కడు అని చెప్పేటటువంటి ఈ సందేశమే. అయితే మనలో ఎటువంటి తారతమ్యాలు ఉండకూడదు. ఒక్కసారి మనం హజ్ చేసి వచ్చిన తర్వాత కూడా మనుషుల మధ్య భేదాభిప్రాయాలు చూడడం మొదలు పెడితే నిస్సందేహంగా మా హజ్ నిర్వీర్యమైపోతుంది, ఎలాంటి ఫలితానికి తావు లేకుండా పోతుంది. మిత్రులారా, మనందరం ఆలోచించాల్సిన విషయం ఈ ఒక్క విషయమే కాదు, మరిన్ని మీరు పరిశీలిస్తే మగవారు ఆడవారి యొక్క హక్కులను కాలరాయకండి, వారి యొక్క హక్కులను సరైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో ఇచ్చివేయండి అనేది కూడా హజ్ సందేశంలో మరొక భాగము. అలాగే ఈ విషయాలు మీరు పరిశీలిస్తూ పోతే తల్లిదండ్రుల హక్కులను మీరు నెరవేర్చండి అని ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్ యొక్క ఈ సందేశంలో భాగంగా చెప్పడం జరిగింది. అలాగే ధర్మ ప్రచారము కూడా మీరు అందచేయండి అని చెప్పడం జరిగింది. అలాగే మక్కా నగరము పవిత్రమైనది అని ఒక చోట చెబుతూ అదే మక్కా నగరము కన్నా పవిత్రమైన వాడు ఒక ముస్లిం యొక్క గౌరవము, శీలము అని చెప్తున్నారు ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లాహు అక్బర్! ఇది ఎంత పెద్ద విషయం అండి. అల్లాహ్ ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఓ నా సహాబా, ఏమిటి ఈ నగరము పేరు? మక్కా. దీని పవిత్రత ఎలాంటిది? అత్యంత పవిత్రమైన నగరము. ఓ నా సహచరులారా, ఈ గృహం ఏమిటి? అల్లాహ్ యొక్క గృహము ఓ ప్రవక్త. దీని పవిత్రత ఎలాంటిది? అత్యంత పవిత్రమైనటువంటి గృహము ఓ ప్రవక్త అని సహాబాలు వాళ్ళు తెలియజేస్తే వెంటనే అన్నారు, ఓ నా సహాబా, నేను ముహమ్మద్ ఎవరి అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎవరి చేతిలో అయితే ముహమ్మద్ యొక్క ప్రాణము ఉన్నదో ఆ అల్లాహ్ సాక్షిగా ఒక ముస్లిం యొక్క గౌరవము, ఒక ముస్లిం యొక్క శీలము ఈ కాబా గృహము కన్నా కూడా పవిత్రమైనది అని అంటున్నారు. సుబ్హానల్లాహ్! ఏమిటి ఈ సందేశం? మీరు వండొకరిపై అపవాదాలు వేసుకోబాకండి, వండొకరి యొక్క గౌరవాన్ని అగౌరవపరచబాకండి, వండొకరి యొక్క హక్కులను నెరవేర్చండి అని చెప్పడమే ఈ హదీసు చెప్పడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశము. కాబట్టి మిత్రులారా, ముస్లింలు వండొకరిపై సమానమైనటువంటి బాధ్యతను కలిగి ఉండాలి. వండొకరికి మనం ఈ
భక్తి వైపుగా, అల్లాహ్ యొక్క ఆరాధన వైపుగా జనులను పిలవాలి. అంతేకాదు ఏకదైవారాధన చేస్తూతో పాటుగా ప్రపంచ జనులందరినీ కూడా ఈ ఏకదైవారాధన వైపుగా పిలవాలి. అనేక మంది ఇవాళ ఎక్కడెక్కడో పడి మూర్ఖంగా అపమార్గానికి గురయ్యి రాళ్లని, రెప్పలని, ఇటుకలని, పుట్టని, చెట్టుని ఏది పడితే దాన్ని మొక్కడం ప్రారంభించారు. అయితే వాస్తవానికి మనందరిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడు, అల్లాహ్ ఒక్కడు, ఆయన తప్ప ఆరాధ్యుడు లేడు. ఈ సందేశాన్ని ప్రపంచ మూలల్లోకి చేరవేయడమే ముస్లింలందరినీ ఉద్దేశించి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినటువంటి విషయం. ప్రవక్త వారు అంటున్నారు, అరఫా మైదానంలో తన వంటిపై నుంచుని, ఓ నా సహబా, ఈ సందేశాన్ని మీరు మీ తర్వాత ఎవరైతే ఇక్కడ లేరో వారికి కూడా తెలియజేయండి అని చెప్పడం జరిగింది. అంటే సందేశ ప్రచారం చెయ్యండి. అనేక మంది చీకటిలో అపమార్గంలో కొట్టుమిట్టాడుతున్నారు, వారందరికీ రుజుమార్గం చూపించండి, వారందరికీ కూడా ప్రకాశవంతమైనటువంటి ధర్మం వైపుకి మీరు ఆహ్వానించండి అని మా అందరిపై ఒక విధిగా చేయడం జరిగింది. అయితే ఇవాళ ముస్లిములు తమ వంతుగా తాము సుఖ సంతోషాలతో ఉండి అల్లాహ్ యొక్క ధర్మాన్ని వేరొకరికి తెలియచేయకపోవడము ఎంతో శోచనీయమైనటువంటి విషయం. మిత్రులారా, ధర్మ సందేశ ప్రచారం అనేది అందరిపై బాధ్యత. నేను ఒకతను డైరెక్ట్గా మాట్లాడగలడు, మరొకతను ఒక చిన్న మెసేజ్ ద్వారా ముస్లిమేతరులకు ఈ సందేశాన్ని చెప్పగలడు. అయితే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంను దూషించేటటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. అయితే ఇది ఒక పరీక్ష అని అనుకోబాకండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఎప్పుడెప్పుడైతే ఇస్లాం పట్ల ద్వేషపూరిత వ్యవహారం చూపడం జరుగుతుందో అప్పుడప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ విషయాలను ప్రస్ఫుటము చేసి వారందరికీ సరైనటువంటి సందేశం అందజేసేలా చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో దాయిలు ఈ పనికి పూనుకొని ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉలేమాలు ఈ పనికి పూనుకొని ఉన్నారు. ఎక్కడెక్కడైతే ఇస్లాం పట్ల అపవాదం వేయడం జరుగుతుందో దానిని నిర్వీర్యం చేస్తూ, దానిని ఒక మంచి అకాడమిక్ ఆన్సర్ ఇస్తూ ఎంతోమంది ముందుకొచ్చారు. తద్వారా ఇస్లాం పట్ల ఉన్నటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోయాయి. అందుకే వెస్టర్న్ వరల్డ్ ఇస్లాం వైపుకి వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆడవారు ఇస్లాం వైపుకి వస్తున్నారు. ఏ ఇస్లాంని అయితే ఇక్కడ మన భారతదేశంలో బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారో, ఇది ఆడవారి హక్కులను కాలరాస్తుంది, ఆడవారికి స్వేచ్ఛాపూరిత వాతావరణం ఇవ్వదు అని ఎవరైతే ప్రగల్భాలు పలుకుతున్నారో అలాంటి ఆడవారే ఇస్లాంలో అత్యంత ఎక్కువగా ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. దీన్ని బట్టి ఆలోచించండి. ఈ విషయాలను మీ ముస్లిమేతరుల సోదరులకు చెప్పండి. అలాగే సర్వమానవ సమానత్వాన్ని మీరు నిస్సంకోచంగా తీర్మానించి మరి వారికి అందజేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. ఆయనపై ఒక వాక్యాన్ని ఈ సందర్భంలో అవతరింపజేయండి. ఏమిటా వాక్యం? సూర నిసా సూర నంబర్ 4 వాక్యము 1, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా,